కాకినాడలో. బట్ పర్యావరణానికి సంబంధించి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ముందు పరిగెట్టుకు వచ్చే వ్యక్తి. అందుగురించి అందరం కలిసి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం. సో అదే టీం వచ్చి ఇక్కడ ఈ టీం ఏదైతే విజిట్ చేసిందో అన్నిటిని ఆ క్వశ్చన్ నుంచి పేర్లు చెప్తాను. ఒకసారి మీకు మీడియా మిత్రులు మీరు రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, డాక్టర్ కిరణ్ అండి, డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ సి కిరణ్ ఫ్రమ్ కాకినాడ, ప్రసంగి ఆదినారాయణ గారు, చైర్మన్ సూపర్ బజార్ కాకినాడ అండ్ ఆల్సో స్టేట్ ఫిషర్మెన్ లీడర్, ఇంకా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, నేను బొలిశెట్టి సత్యనారాయణ, సంపు వెంకటేశ్వర గారు, డాక్టర్ అంటే దుగ్గిన బాబ్జీ. సమావేశానికి ముఖ్య అతిథి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు. ఆయన విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో 4 మేజర్ మరైన్ డిశ్చార్జ్ పాయింట్లు, ఆ డిశ్చార్జ్ పాయింట్ల వల్ల అక్కడ బాధపడుతున్న మత్స్యకార గ్రామాల ప్రజల ఇబ్బందులు తెలుసుకుందామని వచ్చి అలాగే కాకినాడలో మాకు యాక్చువల్గా పీపుల్ వరల్డ్ కమిషన్ ఆన్ ట్రౌట్ అండ్ ప్లేట్స్ అని ఒక సంఘం ఉంది. అంటే రాజేంద్ర సింగ్ గారు దానికి చైర్మన్. దానికి స్థానికంగా ప్రసంగి ఆదినారాయణ గారు, డాక్టర్ కిరణ్ గారు, బాబ్జీ గారు, వీళ్ళందరూ సభ్యులు. మేము అక్కడ వెళ్ళాల్సి ఉందో వెళ్ళలేకపోయాం కాబట్టి వాళ్ళే ఇక్కడికి వచ్చి మా సమస్యలు అది కూడా కాలుష్యం, అది కూడా ఈ చేపలు చచ్చిపోవడం, ఈ తాబేలు చచ్చిపోవడం మీద. అలాగే నా పక్కనే డాక్టర్ సంపు వెంకటేశ్వర గారు, చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే మనకి కోస్తా తీరం, పెద్ద కోస్తా తీరం ఉంది, దాదాపు 1 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఆ కోస్తా ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం ఒక పద్ధతి అయితే, అభివృద్ధి పరచడం ఒకటి, పరిరక్షించుకోవడం ఒకటి. సో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ అభివృద్ధి వల్ల ఏం జరుగుతుంది, నష్టం ఏం జరిగింది చూసి ఫర్దర్ అభివృద్ధి వల్ల అలాంటి నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజేంద్ర సింగ్ గారికి నేను చాలాసార్లు నుంచి చెప్తున్నాను. ఇప్పుడు 2016 నుంచి కంటిన్యూస్గా ఆయన వచ్చి విశాఖపట్నం బీచ్ కాలుష్యం గురించి తిరగడం, ఆ తర్వాత 2020లో కేసు వేయడం, ఆ కేసు అలాగ నడుస్తుంది. ఇంకా లాసెన్స్ బేలో అనేక వేల మంది మత్స్యకారులు చాలా జీవనోపాధి పోయిందని. అది అక్కడే కాకుండా విశాఖపట్నం జిల్లాలో ఎన్ని మరైన్ అవుట్ఫాల్స్ ఉన్నాయి, ఎంతమంది మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందామని చెప్పడంతో ఈ విషయం తెలిసి డాక్టర్ ఆదినారాయణ గారు, మా ప్రసంగ ఆదినారాయణ గారు, ఆయన అక్కడి నుంచి కాకినాడ నుంచి వచ్చారు వాళ్ళ సభ్యులు పట్టుకొని. ఆయన మత్స్యకారుడు, స్వయంగా మత్స్యకార సంఘాలకు అధ్యక్షుడు కూడా. సో ఆయన కూడా ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన సమస్య కదా అని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసింది ఏంటంటే, మేము మొట్టమొదట బోయపాడు అన్న విలేజ్ నుంచి స్టార్ట్ చేసాం. పాయకరావుపేటలో విశాఖపట్నం చివరి, అంటే ఈస్ట్ గోదావరి నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు ఉన్న మధ్య ప్రాంతాన్ని అంతటినీ తిరగడం ఏం చేయాలి. ఉదయాన్నే 6 గంటలకి బోయపాడులో మొదలుపెట్టి, ఆ తర్వాత రాజపేట, ఆ తర్వాత రేవు పోలవరం, పుడిమడక, నాగయ్యపాలెం, భీమిలి, అంటే ఇవన్నీ ఎన్ని కవర్ అయినాయి అంటే పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం ఈస్ట్, భీమిలి, ఈ 5 నియోజకవర్గాలు విశాఖపట్నంలో ఉన్నాయి. కవర్ చేస్తే ఆ మత్స్యకార ప్రాంతాలు చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉందంటే పరిస్థితి. అక్కడ వాళ్ళకి మత్స్య సంపద నాశనం అయిపోయింది. ఇదివరకు అన్ని బోట్లు ఉండేవి, అన్ని బోట్లు ఇప్పుడు డెవలప్డ్ కండిషన్లో అక్కడ అస్థిపంజరాలకు వేలవుతున్నాయి. ఆ పక్కనే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన తాబేళ్ళు, ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టడానికి వచ్చిన తాబేళ్ళు, పెద్ద పెద్ద తాబేళ్ళు, దాదాపు 1.5 మీటర్ ఉన్న తాబేళ్ళు, ఒక్కొక్కటి తాబేలు సైజు చూస్తే 1.5 మీటర్ ఉన్న తాబేళ్ళు కూడా అక్కడ చనిపోయి కనపడడం. అవి గుడ్లు పెట్టడానికి వచ్చి చనిపోతుంటే కారణం ఏమని చెప్పి పర్టికులర్గా రాజేంద్ర సింగ్ గారు అక్కడ ఉన్న ప్రతి గ్రామస్తుల్ని అడిగారు, దీనికి కారణం ఏంటి, ఎప్పటి నుంచి అవుతుంది. 2006లో హెట్రో ఫ్యాక్టరీ పెట్టిన తర్వాతే ఈ ప్రాబ్లం వచ్చిందంటే, అంతకుముందు ఈ ప్రాబ్లం మాకు లేదు. ఆ హెట్రో ఫ్యాక్టరీ వచ్చేసరికి 2007, 2008, 2009 నుంచి ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఏంటంటే హెట్రో డ్రగ్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా కొంత వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడ సముద్రంలో వదిలేస్తున్నారు అనేది అభియోగం. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తేల్చాలి, అది అభియోగం. అయితే అక్కడ అన్నీ చూసిన తర్వాత ప్రతి దగ్గర మాకు ఎవిడెన్స్లు కనబడుతున్నాయి. ఇదివరకు బ్రహ్మాండంగా ఉన్న అభివృద్ధి చెందిన గ్రామాలు, బ్రిటిష్ టైంలో కూడా అభివృద్ధి చెందిన గ్రామాలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది.